సార్ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని చెప్పడానికైతే స్ట్రాంగ్‌గా ప్రయత్నిస్తున్నారు. అంటే ప్రజల్ని నమ్మించడానికైతే ట్రై చేస్తున్నారు. అటు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు బీఆర్ఎస్‌తో పొత్తు అనేది ఉండదు. అవకాశమే లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అవసరమే లేదని కూడా వాళ్ళు చెప్పడం చూస్తున్నాం. అంటే ఏ విధంగా చూడొచ్చంటారు సార్? అసలు ఈ బీజేపీ వాళ్ళని పొత్తొద్దని ఎవడు అడిగాడే పొత్తు మిమ్మల్ని? ఏ లక్ష్మణ్ అడిగాడు ఎవడన్నా? కిషన్ రెడ్డిని అడిగాడు ఎవడన్నా పొత్తుల గురించి? ఎవరైనా మాట్లాడారు మీతోటి బీజేపీ బీఆర్ఎస్ తరఫున? ఊరినే లేని గాలిని పుట్టించి ఏదో అడిగినట్టు వీళ్ళు వద్దంటున్నట్టు ఎదవ సోది పుట్టించడం తప్పితే ఎందుకంటే వాళ్ళ ఉనికి లేదు. వాళ్ళ గురించి ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరు. ఏదో మోడీ హవా ద్వారా ఏదన్నా కొట్టాలి తంతే గాలిబుట్లు అన్నట్టు అవ్వాలని ప్రయత్నం తప్పితే ప్రజల్లో ఏమీ లేదు. ప్రజల్లో వాళ్ళకి అందుకని ఏదో వాళ్ళకేదో ఉన్నట్టు వాళ్ళనేదో మేము అడుగుతున్నట్టు వాళ్ళు వద్దంటున్నట్టు ఇది ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేస్తారు. ఎవరు చెప్పమను, ఎవరు పలానా వాళ్ళు వచ్చి అడిగారు అందువల్ల మేము అంటున్నామని చెప్పానండి. ఆ మాటకు సమానం చెప్పానండి, చెప్పలేరు. అది ఎందుకంటే అబద్ధం. వీళ్ళు పుట్టించే రూమర్ అంటే వీళ్ళ ఉనికిని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. మాకేదో ఉంది, మాతోటి రావాలని వాళ్ళు అనుకుంటున్నారు. అయినా మేము మీకేమీ లేదు, ప్రజలకు మీకేమీ లేదు. మీ నాయకత్వం ఈ తెలంగాణలో బీజేపీ నాయకత్వానికి గుండు సున్నా. ఏమన్నా కలిసి వస్తే మోడీ గారి హవా మీద ఏమన్నా మీకు వస్తే రావాలి తప్పితే మిమ్మల్ని చూసి ఒక్కడ ఓటేయడు. మిమ్మల్ని చూసి ఓటేసే మొహం అయిపోయింది. మీదನ್ನು పోయినసారే మీరు చేసిన నిర్వాకాలు ప్రజలు చూశారు. మీకు 4 ఎంపీలు ఇస్తే మీరు ఏం పీకలేదు. తెలంగాణకు 4 ఎంపీలు మీకు ఇస్తే మీరు ఈ 5 ఏళ్లలో ఏం పీకింది లేదు. రాష్ట్రానికి ఒక్క మంచి చేసింది లేదు. రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ తెచ్చింది, దానికోసం మాట్లాడింది లేదు, నిలబడి పోరాడింది లేదు. పోరాటం తర్వాత అసలు కనీసం వెళ్ళి ఢిల్లీలో కానీ దానికి సంబంధించిన మంత్రులతో ఒక మాట మాట్లాడటానికి కూడా లేదు. వాటర్ది ఇప్పుడు 5 ఏళ్ళుగా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని తాజా చేస్తూ ఉంటే కోర్టులో సుప్రీంకోర్టులో వేసాం మేము. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు కేసు వాపసు తీసుకుంటే అప్పుడు దాన్ని చేస్తామన్నారు. అది చేయలేదు. ఒక్కనాడు మాట్లాడారు వీళ్ళు, ఒక్కనాడు. అదేంటండి జలాలు కృష్ణా జలాలు వాటర్ తేల్చండి, మా వాటర్ తేల్చండి, స్టేట్ గవర్నమెంట్ అడుగుతుంది, మీరు ఇలా పోస్ట్పోన్ చేస్తే ఎట్లా అని అడిగారా? ఒక్కనాడు నోరు తెరిచారా? లేదు. ఒక్క ప్రాజెక్ట్ అదే ఊనే పదవిలో కూర్చొని ఎంజాయ్ చేయడం తప్పితే వీళ్ళు ఎందుకు పనికిరారు అనేది ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఎందుకు పనికిరాని నాయకత్వం. వీళ్ళ వల్ల ఏమీ కాదు. వీళ్ళు ఏదో ఎవరి పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు మోడీ పేరు చెప్పుకున్న ఏదైనా ఒక సీటు సంపాదించుకుని ఒక మంత్రి పదవులు ఎలాటం తప్పితే వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఏమి లేదు. వీళ్ళకి అంత జ్ఞానము లేదు, అంత విజ్ఞానం లేదు. తెలంగాణ సమస్యల గురించి పెద్ద అవగాహన లేదు. ఊనే వీళ్ళకి బాగా గుజరాత్ గురించి అవగాహన ఉంది, వీళ్ళకి బాగా యూపీని గురించి అవగాహన ఉంది. తెలంగాణ గురించి అవగాహన లేదు. ఆంధ్రాని గురించి ఈ తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళకి అవి లేవు. అందుకనే వాళ్ళ ప్రజలు బాగా గట్టిగా ఆలోచిస్తున్నారు. మన తెలంగాణ వాయిస్ వినపడాలి. ఇప్పుడే ఈ 3 నెలల్లోనూ చూస్తున్నాం, ప్రధానికి ఢిల్లీకి పరిగెడుతున్నారు. అరే మనం శంషేర్గా మనం ఒక ఇండివిజువల్గా వ్యక్తిత్వంతో బతికామే ఇన్నేళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన కాడ నుంచి వాళ్ళు ఏంటి ప్రధానికి ఢిల్లీ అని పరిగెడుతున్నారు. ఈ లాభాలు తెలంగాణ వాయిస్ గొంతు గళం వినపడాలి, ఘనంగా గౌరవంగా సగర్వంగా వినపడాలి అంటే బీఆర్ఎస్ఏ కావాలి. కాంగ్రెస్ను గెలిపిస్తే అది ఢిల్లీకి దాసోహం తప్పితే మరొకటి ఢిల్లీ వాయిస్ తప్పితే ఇక్కడ రాదు. బీజేపీని గెలిపిస్తే యూపీ వాయిస్, గుజరాత్ వాయిస్, గోపీని చూడండి, గుజరాత్ చూడండి, యూపీని చూడండి, గుజరాత్ చూడండి, మోడీని చూడండి, అమిత్ షా చూడండి, వాగుడు తప్పితే ఈ తెలంగాణ యాస భాష గోస తెలంగాణ సంప్రదాయ తెలంగాణ సమస్యలు వీళ్ళ గురించి వాడు మాట్లాడరు. కనుక తెలంగాణ వాయిస్, తెలంగాణ గళం ఘనంగా గట్టిగా గౌరవంగా సగౌరవంగా వినపడాలి అంటే ఓన్లీ బీఆర్ఎస్ఏ. అది తెలుసుకుంటున్నారు. బీఆర్ఎస్ని ప్రజల్లో బాగా బీఆర్ఎస్ని గెలుచుకుంటారు. లేకపోతే ఢిల్లీలో గల్లీలో మన వాయిస్ వినకపోతే మనం తొక్కేస్తారు వీళ్ళు. గతంలో కాంగ్రెస్ తెలంగాణకి ఎప్పుడూ వ్యతిరేకమే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను బతికూడగా రానేమన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలోనే ఇవ్వనం పీక్కోండి ఏం పీక్కోండి అంత పచ్చిగా మాట్లాడాడు. ఈ తప్పని పరిస్థితుల్లో మేము మా కేసీఆర్ గారు 32 మంది ఎంపీలని పోగేసి అందరినీ
చేస్తే గతి లేక పరిస్థితిలో ఇచ్చారు. సో వీళ్ళ తెలంగాణ అనేదాన్ని నెత్తిన పెట్టుకుంటూ వీళ్ళకి వాళ్ళ కాళ్ళ కింద ఉండాలనేది కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళ కింద ఉండాలి తప్పితే నెత్తిన పెట్టుకునే ధ్యాస ఇది వాళ్ళకి లేదు. కనుక వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ వాదం వినిపించేది, తెలంగాణ వాయిస్ వినిపించి బీజేపీ అని ప్రజల్లో బాగా వెళ్తుంది, సరే బీఆర్ఎస్ అని ప్రజల్లో బాగా వెళ్తుంది. కనుక ఈ బీజేపీ అంతే, తెలంగాణ ఇస్తారని 1 ఓటు 2 సీట్లని మోసం చేసే, అప్పుడు సీట్లు రాలేదు కదా అన్నారు. తర్వాత మీకు అధికారం వచ్చింది, హోమ్ మినిస్టర్గా అద్వానీ గారు ఉండగానే వచ్చింది. ఆ రోజు చంద్రబాబు వద్దన్నాడని ఇవ్వలేదు. మీ చిత్తశుద్ధి లేదు తెలంగాణ విషయంలో. ఈ 2 పార్టీలకి చిత్తశుద్ధి లేదని గత చరిత్ర చెప్తారు. సో ప్రజలకు బాగా తెలుసు ఈ తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉన్న పార్టీ ఇది ఒకటే. ఏదో బై మిస్టేక్ ఎక్కడో వచ్చిన తప్పు జరిగింది కానీ మళ్ళీ మనం వదులుకోకూడదు. మన గొంతు వినపడకుండా పోతుంది. మన తెలంగాణ పరువు ఆత్మగౌరవం దెబ్బతింటుంది. వీళ్ళు ఢిల్లీకి తాకట్టు పెట్టే పార్టీలు ఈ 2. కనుక ఈ 2 కాదు తెలంగాణకి బీఆర్ఎస్కి ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉన్నారు ప్రజలు, దృఢ నిశ్చయంతో ఉన్నారు ప్రజలు. అది వీళ్ళకి భయం పుట్టిస్తుంది, వణుకు పుట్టిస్తుంది. సరే, ఈ లోక్సభ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని ఒక 2 సంస్థలు, పీపుల్ పల్స్, సౌత్ ఫాస్ట్ అనే 2 సంస్థలు సర్వే నిర్వహించాయి సార్. అందులో బీఆర్ఎస్ అయితే ఒక 4 నుంచి 5, 6 వరకు ఓట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ మాత్రం 8 నుంచి 10 గెలుచుకునే ఛాన్స్ ఉందని చెప్తుంది సార్. అంటే కాంగ్రెస్ ఫేవర్లోనే వెళ్తుందని చెప్తుంది. మీ ఒపీనియన్ సార్ ఈ సర్వేలపై? కాంగ్రెస్ ఫేవర్ అనేది దేశంలోనే లేదమ్మా. ఇవాళ తెలంగాణలో పెద్దగా ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే కాదు ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లకి వాళ్ళ దేశంలో 3 రాష్ట్రాలే వాళ్ళకి, మిగతా అన్నీ పోయినాయి. 17 రాష్ట్రాలు బీజేపీ ఉంది. సో ఎంపీ సీట్లు అన్నప్పటికీ కాంగ్రెస్ని దేశమంతా తిరస్కరిస్తుంది. ఇంకా వాళ్ళకి వచ్చేది వాళ్ళేమో చేయించుకుంటానికి సర్వేలు చేయించుకుంటానికి జనరల్ సర్వేలు వచ్చినాయి కదా. బీఆర్ఎస్కి డబుల్ ఫిగర్ గ్యారంటీ. ఈ నామకే వాస్తే ఏదో బీజేపీకి నామకే వాస్తే ఆయన పేరు మీద 1-2 వస్తాయి అంతే. మిగతా కాంగ్రెస్ షేర్ అవుతాయి తప్పితే ఇక్కడ ఎవరికి ఒక హవా లేదు. కాంగ్రెస్ హవా అని వాళ్ళు అనుకుంటే వాళ్ళ కర్మది. కాంగ్రెస్ హవా లేదు, గడిది గుడ్డు లేదు. ఏదో రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేయాలని పాపం రేవంత్ రెడ్డి తాపత్రయపడుతున్నాడు. ఎందుకంటే మరి రుణం తీర్చుకోవాలి కదా. రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర కూర్చుని వెచ్చవెచ్చుకుంటే కదా ఇవాళ సీఎం అయ్యాడు. కనుక ఆ రుణం తీర్చుకోవడానికి పాకులాడుతున్నాడు అంతే తప్పితే రాహుల్ గాంధీని ప్రజలు ఎవరు అంగీకరించరు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రజలు ఎవరు అంగీకరించరు. వచ్చే కాకపోతే ఆ వ్యక్తిగత క్యాండిడేట్స్ యొక్క వ్యక్తిగత వల్ల 1, 2, 4 రావచ్చు అంతే తప్పితే డబుల్ ఫిగర్ అనేది ఈ 2 పార్టీలు 3 పార్టీలో డబుల్ ఫిగర్ ఓన్లీ బీఆర్ఎస్కి. సరే, ఈ లోక్సభ ఎలక్షన్స్ వరకు అయితే అంటే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహంతో రాబోతుంది. అదేంటంటే కేసీఆర్ గారు ఒక అవినీతి పరులు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇష్యూలో మేడిగడ్డ ఇన్స్పెక్షన్ చేశారు కదా, ఈ సెక్రటరియట్ భవన్ కూడా ఇంత ఎక్స్ట్రా డబ్బులు అయ్యని చెప్పేసి అంటే ఒక పోర్ట్రే చేస్తున్నారు అవినీతి పరుడు అని చెప్పేసి. అంటే ఈ లోక్సభ ఎలక్షన్స్ కొరకే అని అంటున్నారు. ప్రజలు నవ్వుకుంటున్నారు, ప్రజలు అసహించుకుంటున్నారు. వీళ్ళకి గెలిపించింది పాలన చేయమని. వీళ్ళెక్కడ దొరికారండి? పొద్దున్న లెగిస్తే సమీక్షలు, సమావేశాలు, ఎంక్వైరీలు ఇది తప్పితే ఇప్పుడు కాళేశ్వరం ఏమైనా ఎన్నికలు అయినాక కనుక్కున్నారు లేదుగా, ముందే జరిగిందిగా ఎన్నికలు. అది 2 పిల్లర్స్ బీట్లు వచ్చినాయి. అదేం బీట్లు వస్తే రిపేర్ చేస్తారు. గతంలో చరిత్రలో జరగలేదా? గుజరాత్లో డ్యాముకు జరగలేదా? ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. ఎప్పుడు జరగలేదు? అవి వచ్చి 1-2 వచ్చి ఇమీడియట్గా రిపేర్ చేస్తారు. దాన్ని పని చేసి ఇమీడియట్గా సీజన్ రాబోతుంది. జూన్ జూలైలో మళ్ళీ వర్షాలు వరదలు వచ్చే అవకాశం. ఈ లోపల దాన్ని రిపేర్ చేసి దాన్ని ప్రాపర్ చేయాలి. అది పాలన. ఎంతసేపు దీన్ని పెట్టుకుని కాలం గడిపేద్దాం అని దౌర్భాగ్యపు అంటే కేసీఆర్ది విమర్శించడం, కేసీఆర్ పొద్దున్న లెగిస్తే రేవంత్ రెడ్డికి నోరు అదుపు లేదు. అదే అతను ఇప్పటికైనా నేను చంద్రబాబు సామంత్ రెడ్డిని కాదు, ఓటుకున్నట్లో దొరికిన రవ్వంత్ రెడ్డిని కాదు, నేను సీఎం రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టుకోవాలని గుర్తు చేయాలి ఎవరో ఒకరు. లేకపోతే ఆ నోరు, ఆ భాష, ఆ వెకిలితనము, వీధి రౌడీ భాష, సీఎం అయినా కూడా కుర్చీకి కూడా మర్యాద లేకుండా మాట్లాడతాడు. కేసీఆర్ని పట్టుకుని కంచరగాడిద, ఈయనేదో పెద్ద రేసు గుర్రబట్ట, తనకు తానే సర్టిఫికేట్లు. కంచరగాడి తింటే 10 ఏళ్ళు సీఎం రాష్ట్రం కోసం పోరాడినవాడు,
నువ్వు ఎక్కడున్నావు తెలంగాణ కోసం పోరాడినప్పుడు? నువ్వు ఎక్కడున్నావు? రెండు కాళ్ళ ఇదని చెప్పి చంద్రబాబు వాగుతూ ఉంటే ఆయన సంకలో కూర్చున్నావు. నీకేం తెలుసు తెలంగాణ పోరాటం? 10 ఏళ్ళు పోరాటి చావు మృత్యు నోట్లో తలపెట్టి వచ్చిన మనిషి. ఆయన పట్టుకుని కంచరగాడిదంట. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఆయన కాశీ వెళ్ళి బెచ్చవెత్తుకోవాలా? నువ్వు బెచ్చవెత్తుకోవాలి. నువ్వు బెచ్చవెత్తుకుంటేనే వాడు సీఎము. సోనియా దగ్గరను రాహుల్ గాంధీ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చొని బెచ్చమైతే అడుక్కుంటే వాళ్ళ కాళ్ళు నాకితే ఇవాళ నువ్వు సీఎము. కేసీఆర్ని పట్టుకుని బెచ్చవెత్తుకోవాలంట. సిగ్గు సెర ఉండడం. మాట్లాడేటప్పుడు మాటకు ఒక విచక్షణ జ్ఞానం వద్దు. ఆయన పట్టుకుని ఆ మాటలు మాట్లాడతాడు. ఎక్కడ మాట్లాడాయా? అసెంబ్లీలో అదే వాగుడు. ఆమె విదేశాలకు వెళ్ళి తెలుగు వాళ్ళతో మాట్లాడినా అదే వాగుడు. ప్రెస్ మీట్లోనే అదే వాగుడు. ఇదే వాగుడా? నేను ఎందుకే గెలిపించింది? నేను ప్రజలు ఎందుకు గెలిపించలా? నువ్వు వాగుతావు సొల్లు కోతలకు వస్తావని గెలిపించలా. ఎక్కడో ఒక ఈక్వేషన్ దెబ్బతింటే టప్పని వచ్చేది, అంతే గాలి బుట్లో పడ్డట్టు. అంతేగాని నువ్వేదో నేను కావాలి రేవంత్, ఆహా ఓహో రేవంత్ రెడ్డి అని ఎవరు గెలిపించలా. అంతే గాలి బుట్లో వచ్చా. ఒక చిన్న లెక్క దెబ్బతిందో ఆ లెక్కలో 12 సీట్లు తేడా వచ్చింది, వచ్చేసావు అంతే. అది పట్టుకుని 64 సీట్లు గెలిచావు, 54 సీట్లో కాంగ్రెస్ ఓడింది. మీ పంచులు ఊడినాయా? ఎవరి పంచులు ఊడినాయి? ఉన్న పంచులు ఊడదీసాం, ప్యాంటు ఊడదీస్తాడట. ఏంటి ప్యాంటు ఊడదీసి చూసేది నువ్వు? అంతగా ప్యాంటు ఊడదీసి చూడాలంటే రా, అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తావు, వచ్చి ప్యాంటు ఊడదీసి చూసేసి దండం పెట్టుకుని దర్శనం చేసుకుని వెళ్ళు. అంత ఇష్టం అయితే అంతగా కావాలనుకుంటే పిచ్చవాగులు కొంచెం మనిషికి బుద్ధి జ్ఞానం ఉండాలి.